కదిలించి అడగండి, సార్ నీ ఫోన్ పోయింది, వాచ్ పోయింది అని అన్నానంటే, సార్ నాకు కొంచెం మతి మార్పు ఉంది అని అంటే, మతి మార్పు కాదు సార్, మతి మార్పు నీ మైండ్ సెట్ కాదు, ఆ వస్తువు విలువ నీకు తక్కువ అనిపిస్తుంది కాబట్టే కూడగొట్టుకుంటున్నావు. ఆ వస్తువు విలువ నీకు తక్కువ అనిపిస్తుంది కాబట్టే కూడగొట్టున్నావు. అదే వాచ్ 4 లక్షలు పెట్టి కొను, అదే ఫోన్ 4 లక్షలు పెట్టి కొను. అదే డ్రీమ్ నీకు మెర్సిడీస్ బెంజ్ కొట్టాలి కనుక ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ వదిలేయం. అదే డ్రీమ్ ఎంతో మందికి ఇల్లులు కట్టించేటట్టు నీకు సక్సెస్ కావాలి, ఎంతో మందికి ఆపర్చునిటీ ద్వారా సక్సెస్ చేయాలి కనుక స్ట్రాంగ్ డ్రీమ్ కనుక నీ దగ్గర ఉంటే అస్సలు ఒక్క రోజులో నీకు 7 గంటలు నిద్ర పడితే ఒట్టు, 7 గంటల కంటే ఎక్కువ నిద్ర పడితే ఒట్టు, నిద్రనే పట్టదు. ఆ డ్రీమ్ ని నిరంతరం తడతా ఉంటది. ఎందుకు వచ్చినావు ఈ ఆపర్చునిటీ, ఎలాంటి ఆపర్చునిటీలోకి నువ్వు వచ్చినావు, ఆపర్చునిటీ గురించి తెలుసుకో అని చెప్పేసి ఆ స్ట్రాంగ్ డిజైరబుల్ డ్రీమ్, బర్నింగ్ డ్రీమ్ ఏదైతే ఉందో నీ నిరంతరం పడుకోనియకుండా చేస్తుంది, నిరంతరం పడుకోనియకుండా చేస్తుంది. స్పీడ్ ఎవరికి ఉంటది, స్పీడ్ ఎవరికి ఉంటది. నేను హైదరాబాద్ లో 2 వ్యక్తులను చూసినాను. ఒక వ్యక్తి కార్ తీసుకొని షాద్ నగర్ వెళ్దాం అనుకుంటున్నాడు, ఇంకో వ్యక్తి అదే కార్ తీసుకొని కర్నూలు వెళ్దాం అనుకుంటున్నాడు. స్పీడ్ ఎవరికి ఉంటది, ఎవరికైతే పెద్ద డ్రీమ్ కర్నూలు వరకు వెళ్ళాలని ఉందో ఆయననే ఆరం కొట్టుకుంటూ సైడ్ అంటుంటాడు. ఆయనకే బిజినెస్ ఫాస్ట్ అవుతుంది. ఏదో శాతాలు ఒకటే 80లో 30లో 40లో అవుతాయి, బిజినెస్ కాదు. సో ఎవరికైతే డ్రీమ్ పెద్దగా ఉంటుందో వాళ్ళ అచీవ్మెంట్ పెద్దగా ఉంటది. ఆర్ యు రెడీ విత్ మీ? yes. నెక్స్ట్ ప్యాషన్. సో నిజంగా చెప్తున్నాను, ప్యాషన్ లేకపోతే బిజినెస్ కాదు. ప్యాషన్ ఇస్ వెరీ, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ చూడండి డియర్ లీడర్స్, ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ లేకపోతే బిజినెస్ బిల్డ్ చేయం. ఇందులో వాటర్ ఉన్నాయి, ఈ బాటిల్లో వాటర్ ఉన్నాయి. ఈ బాటిల్లో వాటర్ ఉంది కాబట్టి ఎంత ప్రెస్ చేసినా దీని షేప్ డిస్టర్బ్ కాదు. ఎస్ ఆర్ నో? కానీ ఇదే బాటిల్లో వాటర్ కనుక లేకపోతే సో నిజంగా చెప్తున్నాను, ఈ బాటిల్ షేప్ ఎవరైనా చిన్న పిల్లగాడు కూడా మార్చగలడు. ఎస్ ఆర్ నో? మీ దగ్గర ప్యాషన్ ఉంటే ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేడు. మీ దగ్గర ప్యాషన్ లేదనుకో ఇంటి పక్కన ఉన్న ముసలామె కూడా మీరు డిస్టర్బ్ చేస్తుంది. ప్యాషన్ లో ఉన్నారా? సో కాబట్టి నేను చెప్తున్నాను, ఇది పిచ్చుతోనే అయ్యే బిజినెస్. ఈ పిచ్చితోనే కార్లు ఇప్పిస్తున్నాం, ఈ పిచ్చితోనే లక్షల ఆదాయాన్ని సంపాదించేటట్టు చేస్తున్నాం. ఆర్ యు రెడీ? సో ఒకసారి ఆలోచించండి, ఈ ప్యాషన్ లేకపోతే మనిషి అలసిపోతాడు. ఒక ప్యాషన్ ఉన్న వ్యక్తి ఇక్కడ మిస్టర్ డాక్టర్ ఎస్పీ బాలన్ సార్ అనే వ్యక్తి 3 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని ఆయనకు ప్యాషన్ ఉంది. ఎఫ్ఆర్యూ అటెండ్ అయ్యడం కాదు, నంబరింగ్ పెంచడం కాదు, ముందర చైర్ లో కూర్చున్న వాళ్ళకి లక్షలు ఇప్పడం కాదు, వెనక చైర్ లో కూర్చున్న వాళ్ళకు కూడా కార్లు ఇప్పారన్న ప్యాషన్ ఉంది కాబట్టి తీసుకున్నాడు. రెస్ట్ తీసుకోవాలంటే గ్రీన్ రూమ్ లో పోయి రెస్ట్ తీసుకోవచ్చు. ఆ ప్యాషన్ ఉంది, ఇక్కడ కూర్చుంటేనే నేను ఎన్నుకోండి ఇన్స్పైర్ అవుతాడు అని చెప్పేసి ఈయన కూర్చొని కొనుక్కు తీస్తుండు. ప్యాషన్ అంటే ఇది ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. సో ఈ ప్యాషన్ ఉండాలి లీడర్ కు. ఈ ప్యాషన్ లేకపోతే రెస్ట్ కోరుకుంటుంది బాడీ. రెస్ట్ తో నువ్వు ఏం సాధిస్తావు? రెస్ట్ తో నువ్వు సాధించేది ఏంటి? ఎఫ్ఆర్యూ రాకపోతే డబ్బులు మిగులుతాయి, దాని ద్వారా నువ్వు సాధించేది ఏదైనా ఉందా? ఒక రోజు మీటింగ్ రాకపోతే రెస్ట్ వస్తుంది బాడీకి, కానీ రెస్ట్ తో నువ్వు సాధించేది ఏమైనా ఉంటే రెస్టే తీసుకో. ఇగో ₹1,00,00,000 నెలకు సంపాదించే వ్యక్తి ఇక్కడ కూర్చొని అందరినీ మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి స్టేజ్ మీద పంపిస్తుండు. అది కదా ప్యాషన్ అంటే. ఎస్. నెక్స్ట్. సో స్పీడ్ బిజినెస్ కావాలి అంటే ఎవరితో పోటీ పడాలి? ఎవరు ఉండాలి మన ముందల? స్పీడ్ ఉన్న వ్యక్తి ఉండాలా వద్దా? ఎస్. సో మా అప్లైన్ కు పురుషోత్తమ దాసర్ అండ్ పూర్ణిమ మేడం ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. సో డియర్ లీడర్స్, స్పీడ్ ఎలా పెరుగుతుంది అంటే రైట్ యూజ్ ఆఫ్ అప్లైన్. అప్లైన్ సరైన రీతిలో వాడితేనే మీ బిజినెస్ స్పీడ్ పెరుగుతుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర బుల్లెట్ ఉంది, ఈ బుల్లెట్ ఇట్లా గోడకేసి కొడితే ఏమన్నా మార్క్ పడుతుందా?
అదే బుల్లెట్ ను అప్లైన్ అనే AK-47 పెట్టి కొడితే గోడ బద్దలైపోతుంది. అదే బుల్లెట్ ను అప్లైన్ అనే AK-47 లో పెట్టి కొడితే గోడ బద్దలైపోతుంది. అలాంటి వ్యక్తి మా అప్లైన్. సో కాబట్టి అదే అప్లైన్ నేను చూస్ చేసుకున్నా కాబట్టి విత్ ఇన్ 3 years లో DUCD కంప్లీట్ అయిపోయింది. విత్ ఇన్ 3 years లో కంప్లీట్ అయిపోయింది. చాలా మంది అప్లైన్ డ్రైవర్ మోడ్ లో వాడుకుంటారు, కానీ అప్లైన్ డ్రైవర్ కాదు, అప్లైన్ టార్చ్ లైట్. అప్లైన్ టార్చ్ లైట్. అప్లైన్ టార్చ్ లైట్. నువ్వు ఎంత పరిగెత్తాలని దమ్ము నీకు ఉంటే అంత దూరం టార్చ్ లైట్ పడతాడు అప్లైన్. అంత దూరం టార్చ్ లైట్ పడతాడు. సో కాబట్టి అప్లైన్ ను రైట్ వేలో యూజ్ చేయండి. చిన్న చిన్న విషయాలకు అప్లైన్ యూజ్ చేస్తే నీ బిజినెస్ లో స్పీడ్ పెరగదు. అప్లైన్ ను యూజ్ చేసే పద్ధతి ఏదైతే ఉందో నీ టీమ్ లో గూస్ బాంబ్స్ రావాలి. అలాంటి చోటనే అప్లైన్ వాడాలి. ఆర్ యు రెడీ? కాంటాక్ట్ లిస్ట్. స్పీడ్ ఎవరితో ఉంటది? స్పీడ్ ఎవరితో ఉంటది? ఎవరి కార్లో అయితే ఫుల్ ట్యాంక్ ఉంటుందో వాళ్ళే స్పీడ్ గా వెళ్ళగలుగుతారు. ఎవరి కార్లో అయితే 2 లీటర్లు 3 లీటర్లు డీజిల్ ఉందనుకో అయిపోతుందేమో వెళ్ళగలుగుతారు. ఎస్ ఆర్ నో? సో ఈ బిజినెస్ లో కూడా స్పీడ్ పెరగడానికి ఏకైక రీజన్ ఏంటి అంటే కాంటాక్ట్ లిస్ట్, అన్లిమిటెడ్ లిస్ట్ ఉండాలి. అన్లిమిటెడ్ లిస్ట్ ఉంటేనే బిజినెస్ ను స్పీడ్ గా తీసుకెళ్ళొచ్చు. నేను ఒక చోట చదివిన, ఒక ఆర్మీ వ్యక్తి వెళ్తూ ఒక కుప్ప బుల్లెట్స్ ఉన్నాయంట. అరే యుద్ధం జరిగేటట్లుంది, బుల్లెట్స్ తీసుకోవరా అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్ చెప్తే ఆయన 4 బుల్లెట్లు తీసుకొని వెళ్ళిండంట. ఏం కాదు నేను తోపునని చెప్పేసి 4 బుల్లెట్లు తీసుకొని వెళ్ళిండంట. ఆయన 4వ బుల్లెట్ కాదు 5వ బుల్లెట్ కు శవమై వచ్చినట్టు. అదే ఇంకో వ్యక్తి బ్యాగ్ నిండా బుల్లెట్లు తీసుకొని వెళ్ళిండట. వాళ్ళందరినీ చంపేసి ఇంటికి వచ్చిందట. ఈ బిజినెస్ లో కూడా నీ దగ్గర అన్లిమిటెడ్ లీస్ట్ కనుక ఉంటే, ఒక డౌన్ లైన్ వెళ్ళినా, ఒక డౌన్ లైన్ పని చేయకపోయినా, ఒక డౌన్ లైన్ ఇనాక్టివ్ అయినా ఇట్లా అనిపిస్తుంది. ఎంటిగా కూడా అనిపిస్తుంది. కాంటాక్ట్ లిస్ట్ ఎక్కడ పడితే అక్కడ ప్రిపేర్ చేయాలి. ఎవరిని అడితే అలా ప్రాస్పెక్ట్ చేయాలి. సో నేను చెప్తున్నాను, ఈ బిజినెస్ లో చాలా మంది పోతున్నారు సార్, వస్తా ఉన్నారు అని అంటారు. ఈ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టేజ్ ప్రొఫెషనల్ బిజినెస్, ప్రొఫెషనల్ చేసే వాళ్ళ బిజినెస్ ఇది. 100% అన్ప్రొఫెషనల్ పీపుల్ వస్తారు ఇడికి, కానీ 10% మాత్రమే ప్రొఫెషనల్ గా తయారైతారు. 90% అన్ప్రొఫెషనల్ గా ఉండిపోతారు, అక్కడే సక్సెస్ తీసుకోరు. సో వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు. ప్రొఫెషనల్ ఎవరైతే 10 మంది వచ్చిరో వాళ్ళని ఎట్లా గెలిపియాలని ఆలోచించాలి. కాంటాక్ట్ లిస్ట్ అనేది నీ లోపల ఒక హోప్ను పెంచే ఆయుధం అది. ఎస్ సార్, నెక్స్ట్. సో డియర్ లీడర్స్, ఈ బిజినెస్ కంప్లీట్ గా ఫోకస్ తోనే నడుస్తుంది. ఈ ఆపర్చునిటీ కలిసినావు, తెలుసుకున్నావు. సో మన రైట్ అప్లైన్ ఉన్నాడు, రైట్ ప్లాట్ఫామ్ ఉంది, రైట్ ప్యాషన్ ఉంది. తర్వాత కొంతమంది ఫోకస్ డైవర్ట్ అవుతా ఉంటది. సో FRU అటెండ్ అయినా 2-3 రోజులు ఎక్సైట్మెంట్ ఉంటది. 4వ రోజు 5వ రోజు ఎవరికైనా పెళ్లి పిలిచిరనుకో పోతూనే ఉంటాం. ఎవరైనా పబ్బాన్ని పిలిచిరనుకో పోతూనే ఉంటాం. ఎవరైనా మా పిల్లలకు జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది అంటా ఉంటారు. నాకు 3 days నుంచి ఫీవర్ ఉంది, టాబ్లెట్ లీడకు వేసుకొని మా పిల్లల్ని కూస్తున్నా. 3 days నుంచి ఫీవర్ ఉంది. అది కదా నా ఫోకస్. ఫోకస్ డైవర్ట్ అయితే ఈ బిజినెస్ లో స్పీడ్ పెంచలేదు. ఫోకస్ ఎప్పుడైతే ఉంటుందో లీడర్షిప్ క్రియేట్ అవుతుంది. ఆల్వేస్ మీ ఫోకస్ కాన్సన్ట్రేటెడ్ గా ఉంటే లీడర్షిప్ క్రియేట్ అవుతుంది. లీడర్షిప్ ఎప్పుడైతే అవుతుందో ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి క్రియేట్ అవుతుంది నీ లోపల. నీ దగ్గర ఎప్పుడైతే ఎనర్జీ వస్తుందో, ఎప్పుడైనా చూసిరా భూతద్దం, ఇట్లా చిన్నప్పుడు స్కూల్లో బుక్ లో చదువుకుంటా ఉంటాం. ఒక భూతద్దము సూర్యరశ్మిని తీసుకొచ్చి ఫోకస్ చేయకుండా ఒక పేపర్ పైన పెట్టి ఆ పేపర్ అంటుకుంటది. సో అది కదా ఫోకస్ చేసే ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎనర్జీ ఎప్పుడైతే నీ లోపల క్రియేట్ అవుతుందో నిన్ను ఇన్స్పైర్ గా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. టీమ్ లో నీకు అట్రాక్షన్స్ తయారైతే ఒక పెద్ద టీం క్రియేట్ అవుతుంది. సో చాలా మంది చూస్తాం WWF చూస్తూ ఉంటాం కదా. ఆ WWF లో అంటే ఊదిపోయేటోళ్ళు కొట్లాడితే చూస్తామా?
ఎవరు చూస్తాం? హేమిలు బలంగా ఉన్న వాళ్ళు కొట్లాట చూస్తాం కదా. ఈ బిజినెస్ లో కూడా అప్లైన్ లీడర్షిప్, ఒక హుందా, క్లారిటీ, హై ప్యాషన్ తో ఉంటేనే నీకు టీం తయారవుతుంది. ఆ ప్యాషన్ లేకపోతే టీం తయారు కానే కాదు. ఆర్ యు రెడీ? ఎస్. నెక్స్ట్, మ్యాసివ్ యాక్షన్. నా బిజినెస్ లో స్పీడ్ పెరగడానికి మ్యాసివ్ యాక్షన్ అని ఎవ్రీ మంత్ మిషన్ 90 days గోల్ పెట్టుకుంటాం, 6 months గోల్ పెట్టుకుంటాం, 1 year లో 1 lakh చెక్ తీసుకోవాలని గోల్ పెట్టుకుంటాం, తర్వాత 3 years లో డిఈసిడి కావాలని గోల్ పెట్టుకున్నాం. కాబట్టి ఈ రోజు మీ ముందు వెండి మేము మాట్లాడగలుగుతున్నాం. సో తర్వాత 500 PV క్లబ్ లో పనిచేస్తాం. ఈ అన్ని కూడా మ్యాసివ్ యాక్షన్ చేస్తాం. 7 to 8 days బయటనే ఉంటాం. బట్టలకనే తిండాకనే బయట పడుకుంటాం కదా. నిన్న చెప్పారు కదా, ఒక ఇన్నోసెంట్ హనుమంతు సార్ అండ్ మమతా మేడం. సో వాళ్ళని చూసి ఆలోచించండి. సిలిండర్ పెట్టుకున్నారు అని అంటే వాళ్ళు కార్లో పెట్టుకోలేదు సిలిండర్, మీ కార్లో పెట్టుకున్నట్టు కనబడుతుంది. నాకు వాళ్ళు మంట పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు మంట పెట్టుకున్నారు కాబట్టి నిన్న డియూసీడీ అయ్యారు. అర్థమవుతుందా? మనం మంట పెట్టుకుంటే మనం కూడా డిఈసిడి అవ్వచ్చు, కానీ మనం సిలిండర్ కూడా కాదు, మంట కూడా పెట్టుకోవట్లేదు. ఎంతమంది రెడీ ఉన్నారు మంట పెట్టుకోవడానికి? ఎస్. నెక్స్ట్, సో రివ్యూ అండ్ రియలైజ్. ఈ బిజినెస్ లో తప్పులు చేయడం సహజం, 100% తప్పులు చేయడం సహజం. కానీ లీడర్ అనేవాడు, డాక్టర్ నిన్న చెప్పాడు కదా, డాక్టర్ రోగం కారణం తెలియకుండా ట్రీట్మెంట్ చేయలేడు. ఆ రోగానికి కారణం తెలిస్తేనే ట్రీట్మెంట్ చేయగలడు. సో ఒక అన్సక్సెస్ఫుల్ పీపుల్, నేను సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏంటి, నేను సక్సెస్ కావడానికి కాకపోవడానికి కారణాలు ఏంటి అని కూర్చొని నెలలోపు రాసుకుంటాడో, వాటిని తిరిగి తీసుకొని ఒక మ్యాసివ్ యాక్షన్ చేయగలుగుతాడో ఖచ్చితంగా డియూసిడి అవుతాడు నెక్స్ట్ 2026 వరకల్లా. సో కాబట్టి మీరు ఈ బిజినెస్ లో ఏ తప్పులు చేసిన స్పీడ్ బిజినెస్ చేయడానికి తెలుసుకోండి. తెలుసుకొని వాటి నుంచి రియలైజ్ అనే టాబ్లెట్ వేసుకోండి. ఖచ్చితంగా మీరు ఇలా డియూసిడి స్టేజ్ లో నిలబడతారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు వర్క్.